హలో అందరికీ. ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి. చాలా చాలా బాగా చేసుకున్నానండి అమ్మవారికి ఫస్ట్ అయితే శారీ కడుతుండడానికి శారీని మధ్యకి ఫోల్డ్ చేసుకున్నానండి, ఒక పట్టు శారీని. ఈ శారీ అనే కాదు, ఏ శారీ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. నాకు దగ్గర ఉన్నది కాబట్టి నేను అలా శారీ తీసుకున్నాను. దాన్ని పట్టు శారీని తీసుకొని మిడిల్కి చక్కగా ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకున్నాను. మీకు ప్లేట్స్ పెట్టుకోవటం కష్టమైతే నాలాగా అలా ప్లైన్ క్లిప్ పెట్టేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళైతే జస్ట్ మామూలుగా అలా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోవచ్చు. క్లిప్స్ పెట్టుకున్న తర్వాత పళ్ళు పాటును కూడా అలా ఫోల్డ్ చేసుకొని మొత్తం శారీని అంతా అలా ఫోల్డ్ చేసుకొని ఉంచుకున్నాం. ఇప్పుడు బిందె మీద ఒక వెండి చెంబులో నేను బియ్యం పోసుకొని శారీని కడుతున్నానండి. జస్ట్ డ్రాప్ చేస్తున్నాను అమ్మవారికి. అలా శారీని చిన్న చిన్న ఈ స్టైల్లో కట్టాలని ఏం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. నాకు ఈ స్టైల్ వచ్చనమాట, అందుకని ఈ స్టైల్ కడుతున్నాను. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా కడతాను అనమాట అమ్మవారికి. ఈ ఇయర్ ఇలా కడుతున్నాను. మళ్ళీ అమ్మవారికి హ్యాండ్స్ పెట్టుకున్నానండి చిన్న చిన్నగా, చాలా బాగున్నాయి. అలా పేపర్స్ ర్యాప్ చేసి చీర కింద పెట్టేసామనుకోండి, అమ్మవారు కూర్చున్నట్టు చాలా బాగా వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ తర్వాత కొబ్బరి బోండం పెట్టుకొని అమ్మవారి ఫేస్ పెట్టేసుకున్నాను. అమ్మవారికి ఇయర్ టాప్స్, నగలు, అలా ఫ్లవర్స్తో డెకరేషన్ అంతా చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. చాలా బాగా చేసుకున్నాను పూజ. ఇక్కడతో దీంతో పాటు ఆ పక్కన అమ్మవారిని కూడా దేవుడి గుడిలో కింద పీఠం పెట్టుకొని అమ్మవారిని లక్ష్మీదేవిని పెట్టుకొని పూలు, పసుపు, కుంకుమ, అక్షంతలో అష్టోత్తరం చదువుకున్నానండి. ఇలా అయితే చాలా అద్భుతంగా చేసుకున్నాను. ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా శారీ డ్రాప్ చేసుకుంటాను. ఈ ఇయర్ ఇలా డ్రాప్ చేసుకున్నాను. ధూపదీప నైవేద్యంతో చక్కగా బాగా చేసుకున్నానండి. నా వరలక్ష్మి వ్రతం ఇలా సింపుల్గా బాగా చేసుకున్నాను. మరి మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.